వెల్కమ్ టు అవర్ ఛానల్. నరాల వెల్త్ ప్రాబ్లం అండి. చాలామందికి తెలుసు. బట్ ఏంటంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి. సో, ఈ లక్షణాలు ఉంటే కంపల్సరీ నరాల వెల్త్ మనకు ఉన్నట్టేనా? ఈ విషయాలను తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు. సో, సార్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్. అంటే రెగ్యులర్‌గా అప్పుడప్పుడు అంటే రోజుకి ఒక 4, 5 సార్లు, ఒక 6 సార్లు, 7 సార్లు తిరుగుతున్నాయి. బట్ నేను చెకప్ చేయించుకుంటే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. బట్ డాక్టర్ ఏమో మీకు నరాల మలత ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా కళ్ళు తిరిగి రికరెంట్‌గా తిరుగుతూ ఉంటే నరాల మలత ప్రాబ్లం ఉన్నట్టేనా? ఈ ప్రాబ్లమ్‌కి డాక్టర్ సజెషన్ చేసింది ఏంటంటే నెక్ కలర్ పెట్టుకోండి. సో, కొంచెం కళ్ళు తిరగడం ఆగుతుంది. మీకు నార్మల్ అవుతారు అని చెప్పేసి అన్నారు. నిజంగా అది పెట్టుకుంటే బయటపడతాము. ఒక పేషెంట్ మన దగ్గర వస్తే నేను ఒక ప్రశ్న అడిగిన ఆ పేషెంట్, సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనేసి చెప్పి, అయితే నేను ఒకటి అడిగిన, అయితే సార్ ఇవి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఎందుకు అడుగుతారు అనేసి చెప్పి, అది పిచ్చి క్వశ్చన్ అది. అది పిచ్చి క్వశ్చన్. ఏం అడిగినా తెలుసా మీకు? ఓకే. మీకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కదా, ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు సార్, నీరసంగా ఉంటే కళ్ళు తిరుగుతాయి కదా. కానీ నేను అది నీరసం దేని వల్ల వస్తుంది అని అర్థం చేసుకోవడానికి ఈ క్వశ్చన్ అడిగినాం మనం. ఓకే. ఏమనేసి అడిగినాం, ఇప్పుడు మీవి రూమ్ లో కూర్చున్నారు, మీవి రూమ్ లో కూర్చుంటే మీకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే మీకు తల తిరిగినట్టు అనిపిస్తుందా లేదంటే రూమ్ తిరిగినట్టు అనిపిస్తుందా? రూమే తిరిగినట్టు అనిపిస్తుంది సార్. రూమే తిరిగినట్టు అనిపిస్తుంది అనేసి మీరు చెప్పారు కదా. ఆ పేషెంట్ కి ఏం అనుకున్నారంటే ఏంది పిచ్చి క్వశ్చన్ సార్ అనేసి. అయితే ఏందంటే మీకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనుకోండి, మీకు డిహైడ్రేషన్ కూడా ఉండొచ్చు, మళ్ళా నిద్ర చక్కగా లేకపోతే కూడా అవ్వచ్చు. కానీ రూమ్ తిరిగినట్టు అవుతుంది అనుకోండి, రూమ్ తిరుగుతుంది అంటే ఏంటంటే మీకు వర్టిగో ప్రాబ్లం ఉంటుంది. వర్టిగో ఎప్పుడైతుంది? నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే అవుతుంది. ఎందుకు? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. సర్వైకల్ స్పాండిలోసిస్ అయితే కళ్ళు తిరుగుడు ఎట్లా రూమ్ తిరిగినట్టు అట్లా అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఈఎన్టీ ప్రాబ్లం కూడా అప్పుడు కూడా అవుతుంది. బీపీపీవి అంటారు. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా అవుతుంది, ఈ పేషెంట్ కి కూడా ఇట్లా అవుతుండే. సరే, మళ్ళీ ఇంకోటి ఏముండే తెలుసా? చేతులు తిమ్మిర్లు. ఎవరైనా నాకు చాయ్ ఇస్తే నేను పట్టుకోవడానికి కూడా భయపడుతున్నా. అంటే చెయ్యి ఆటోమేటిక్ వణుకుతా ఉంటది, ఇట్లా ఇట్లా షేకింగ్ అవుతుంది, చెయ్యి పడిపోతుంది, అంటే బలం ఉంటలేదు. ఇప్పుడు మనం హ్యాండ్ షేక్ అంటే ఇట్లా గట్టిగా ఇస్తాం కదా, హ్యాండ్ షేక్ కూడా ఇవ్వడానికి కొందరికి ఎట్లా అవుతుంది అంటే బలం ఉండదు, ఇట్లా గట్టి పట్టుకోలేరు. అయితే చాయ్ కప్పు కూడా పట్టుకుంటే జారి పడిపోతుంది అనేసి భయం. ఇట్లా అవుతుంది. మళ్ళా బండి నడుపుతున్నాను అనుకో, స్కూటర్ నడుపుతుంటే కూడా ఆ యాక్సిలరేటర్ తిప్పడానికి శక్తి ఉండలేదు, మొత్తం లాగుతుంది ఇడికెళ్ళి ఇడి వరకు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం లాగుతుంది. అయితే ఏంది అంటే ఈ పేషెంట్ కి ఉండేది సర్వైకల్ రీజన్ లో డీజనరేటివ్ చేంజెస్ ఉండేవి. డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అనేసి అంటారు. ఇప్పుడు దీనికి నరాలకి ఏం సంబంధం అనేసి మీరు అంటారు. స్పైనల్ కార్డ్ ఉంటారు కదా, అది మెయిన్ నరం బాడీకి. స్పైనల్ కార్డ్ మెయిన్ నరం ఎందుకు అవుతుంది సార్? స్పైనల్ కార్డ్ మెయిన్ నరం ఎందుకు అవుతుంది అంటే మొత్తం నరాలు సిగ్నల్ పంపిస్తాయి, సిగ్నల్ తీసుకుపోతాయి కదా. సిగ్నల్ పంపించడం ఏంది? చేయలేపు చేయబెట్టు, అది సిగ్నల్ తీసుకుపోవడం కూడా ఉండాలి. ఎట్లా? సెన్సరీ నర్వ్స్ చెప్తారు. తింటారా మీరు? ఒకవేళ మీరు గులాబ్ జామ్ తిన్నారు అనుకోండి, మీకు ఏం టేస్ట్ వస్తుంది? తీయగా ఉంటుంది. తీయగా ఉంటారు కదా. ఇది తీయగా ఉంది అనేసి సిగ్నల్ బ్రెయిన్ కి తీసుకపోతేనే మీకు అర్థమైతుంది అది తీయగా ఉందని. బై చాన్స్ కారం ఉందని పోయింది అనుకోండి సిగ్నల్, ఎట్లా అయిపోతుంది? రాంగ్ డెసిషన్, అది రాంగ్. అయితే కరెక్ట్ గా పనిచేయాలి నరాలు, అయితేనే మీకు తీయగా ఉంది అనేసి అర్థమైతుంది. అది మన టచ్ కదా సార్, నోట్ తెలుస్తుంది కదా. అదే నోటికి తెలవడానికి మీ ఏదైతే నాలుక ఉంటది కదా, దాని మీద ఉన్న నరాలు కరెక్ట్ గా పనిచేయాలి. అయితే ఇప్పుడు ఏంది? సిగ్నల్ రావాలి, పోవాలి. ఇప్పుడు ఈడ మెడలో ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటది కదా, ఇది డైరెక్ట్ బ్రెయిన్ కి అటాచ్ ఉంటది. బ్రెయిన్ కి అటాచ్ ఉంది. అయితే మొత్తం నరాలు ఏదైతే ఈడికెళ్ళి మొత్తం చేతులకు పోతాయి, నడుములకు వెళ్ళి కాళ్ళకు పోతాయి. ఇవి సిగ్నల్ పోయి స్పైనల్ కార్డ్ ఇచ్చే మళ్ళా బ్రెయిన్ కి పోతుంది. అంటే స్పైనల్ కార్డ్ ని సపోర్ట్ చేసుకొని నరాలు ఉంటాయి అంటారు. సపోర్ట్ ఏంది? స్పైనల్ కార్డే మెయిన్. సార్, అది బోన్ కదా సార్, నరాలు కాదు కదా. స్పైనల్ కార్డ్ బోన్ కాదు, స్పైనల్ కార్డ్ నరం. దానికి చుట్టూ ఇట్లా రింగుల్ లాగా ఉంటాయి బొక్కలు, దాన్ని వర్టిబ్రల్ కాలం అంటారు. ఎందుకు? ఇప్పుడు నరం ఇట్లానే దేవుడు ఉద్దేశించింది అనుకో,
ఎవరైనా ఇట్లా వెనకాల నుంచి పక్కన గుద్దితే ఏమైతుంది? లోపలికి పోతుంది. లోపలికి కూడా పిసికిపోతుంది, అది మొత్తం పిసికిపోతుంది. అయితే దానికి ప్రొటెక్షన్ ఆర్మర్. ఓకే. ఫోన్ కి స్క్రీన్ అది పెట్టుకుంటామా బ్యాక్ కవర్? ఎస్. ఎందుకు? కింద పడిపోతే ఏడా పగులుతుంది అనేసి భయం ఉంటుంది కదా. అయితే అందుకే అట్లా దానికి కూడా బ్యాక్ కవర్ అనుకోండి. ఓకే. అట్లా దానికి అది బొక్కలు. ఇప్పుడు ఈ బొక్కల్లో రోగం వచ్చింది. ఓకే. బొక్కల్లో రోగం రావడం వల్ల ఏదైతే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ఉంటాయి, అంటే ఒక మెత్త ఉంటది, ఇట్లా ఒక బొక్కకి ఇంకో బొక్క మధ్యలో. ఓకే. ఎందుకు ఈ బొక్క రుద్దుకోవద్దు. ఓకే. అయితే అట్లా ఉండేసరికి ఏమైతుంది, డీజనరేటివ్ డిస్క్ అయింది. ఇప్పుడు డిస్క్ లో కూడా డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి, బొక్కల్లో కూడా ఆస్టియార్థరైటిస్ ఉంది. ఆ బొక్కలు ఒక్కొక్కసారి జరిగిపోతే స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడతారు. ఓకే. స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడితే అది పిసికిపోవడం అవుతుంది. ఓకే. అప్పుడు ఏమైతుంది, కరెంట్ చక్కగా పాస్ అవుతుందా? ఇప్పుడు ఎవరో హీరో విలన్ ఉన్నాడు, హీరో గొంతు పట్టుకున్నాడు, హీరో గాలి తీసుకోడు కదా, మళ్ళీ ఏం చేస్తాడు, పుష్ చేస్తాడు. అవునా కదా? అట్లనే ఏం అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ గొంతు పట్టుకుంది విలన్. ఓకే. ఇప్పుడు దాన్ని మళ్ళా చక్కగా చేయాలి. అయితే అది చేస్తే మళ్ళా చక్కెర తగ్గడం, తిమ్మిర్లు తగ్గడం, ఇవన్నీ అవుతాయి. అర్థమైంది కదా మీకు? దానికోసం మనం మందులు ఇస్తాం, మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాం. ఎలాంటి హోమియోపతిలో ఎలాంటి మందులు ఉన్నాయి సార్ ఇట్లాంటి ప్రాబ్లంకి? హోమియోపతిలో ఒక మంచి మందు పేరు చెప్తాం. ఆ మందు నరాల పైన పనిచేస్తుంది, బొక్కల పైన కూడా పనిచేస్తుంది. ఆ మందు పేరు వచ్చేసి నాట్రమ్ మ్యూర్. సో దేంతో తయారు చేస్తారు సార్ ఈ మందుని? మీరు డైలీ ఇది మీ వంటగదిలో చూస్తారు. వంటగదిలోనే ఉంటది. ఓకే. ఇంకా ఓన్లీ ఇండియాలోనే కాదు, మొత్తం లోకంలో ఉన్న ప్రతి ఇంట్లో వంట గదిలో ఉండేది నేను చెప్తున్నా నరాల బలహీనతకి మంచిగా పనిచేస్తుంది అనేసి. మీ ప్రకారం ఏంది? ఒక వేగ్ గెస్ కొట్టండి మీరు. నాకు తెలిసి సినామిన్ కానీ లవంగం కానీ ఇట్లాంటివి అనుకుంటున్నాను. వంటగదిలో ఉంటాయి కంపల్సరీ. కానీ ఇవి అన్ని లేకపోతే కూడా, ఇది లేకపోతే మన వంట నడవదు. అట్లాంటిది అడుగుతున్నా నేను. అది ఉంటే దాంతో మేము తయారు చేసిన హోమియోపతి మందు, అండ్ అది నరాల బలహీనతకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఆనియనా సార్? ఆనియన్ కాదు, ఆనియన్ లేకపోతే మనం కూర వండుకోవచ్చు కదా. ఒకటి చెప్పండి, ఇది లేకపోతే ఇంకా నడవదు, తిండి పోదు. ఇది ప్రతి ఒక్కడు. ఉప్పు సార్? ఉప్పే. ఓకే. ఉప్పు ఏంది? సాల్ట్. ఓకే. నాట్రమ్ మ్యూర్ దాంతో తయారు చేస్తారు. ఉప్పుతో ఏం తగ్గుతుంది అనేసి ఎవరైనా అనుకోవచ్చు కదా. కానీ మా గురువు గారు డాక్టర్ శామ్యూల్ హెల్మాన్ అని ఉండే, హోమియోపతి రచయిత ఆయన. ఓకే. నిర్మాత, రచయిత మొత్తం ఆయననే. ఓకే. ఆయన ఉప్పులకెళ్ళి మెడిసినల్ ప్రాపర్టీస్ తీసి ఒక మందు తయారు చేసి, ఓకే, ఇది నరాల పైన మంచిగా పనిచేస్తాయి. సోడియం పొటాషియం ఏదైతే సినాప్స్ అవుతుంది కదా, దాంట్లో సోడియం చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ క్లోరిన్ కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు అవి కరెక్ట్ గా ఉంటేనే మన బాడీ సిగ్నల్ కరెక్ట్ గా పోతాయి. అందుకే ఇది మేము పేషెంట్లకు ఇస్తాం ఎన్నోసార్లు. మీకు బై ఛాన్స్ అనిపిస్తుంది జరా చేతులు లాగుతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, ఇట్లా అతుకుంటూ ఉంటున్నారు అంటే, ఇది ఒక 10 రోజులు తీసుకొని చూడండి, కొంచెం నయం అనిపిస్తుంది. పూర్తిగా తగ్గదు, ఎందుకంటే ప్రతి పేషెంట్ ది ప్రకృతి వేరే 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 ఉంటది. అవునా కదా? నాకు కూడా ఆ డౌట్ వచ్చింది సార్. యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందులో నుంచి మెడిసిన్ తీసి ఇస్తారు అంటున్నారు, అందులో సోడియం ఉంటుంది. బట్ వీళ్ళు బీపీ పేషెంట్లు ఉంటారు కదా సార్, వాళ్ళకి సోడియము ఇవ్వకూడదు కదా? ఇవ్వకూడదు. కానీ ఏంటంటే మీకు ఇంకోటి నేను చెప్తాను, మేము హోమియోపతి మెడిసిన్ ని పవర్ దాంట్లో ఉన్నది తీయడానికి దాన్ని ఫుల్ డైల్యూట్ చేస్తాం. ఓకే. ఒక్కొక్కసారి ఇదే మందు మేము బీపీ పేషెంట్ కి కూడా ఇస్తాం. అంటే ఫ్లక్చువేట్ కాకుండా ఆ మెడిసిన్ అట్రాక్ట్ చేస్తాయి అంటారు. పైకి పోతే కూడా కిందికి తీసుకొస్తుంది. మన ప్రకృతిని బట్టి మనకి ఇది మందు సెట్ అవుతుంది అంటే ఇస్తే, ఓకే, అట్లా ఉంటది హోమియోపతి. అయితే పేషెంట్ ప్రకృతిని అర్థం చేసుకోవాలి, దాని తర్వాతనే ఇస్తాం. అందుకే ఇది జర నయం అనిపిస్తుంది. దాని తర్వాత ఇది జర బేసిక్ గా ఉంటాయి. మరీ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంది పేషెంట్ కి ఉన్నట్టు ఉంటే ఈ మందు అంత పనిచేయదు. జర్ర నీరసంగా ఉంది, ఫుల్ తకాయించిపోతున్నారు అంటే ఇది జర పనిచేస్తుంది. స్ట్రక్చరల్ చేంజెస్ వస్తే మీరు డాక్టర్ ని కలవాలి. ఏ మందు డాక్టర్ తోటి మాట్లాడకుండా తీసుకోకండి. నిజంగా సార్, ఈరోజు మన ఇంట్లో ఉండే ఉప్పుతో మనకున్న ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడం అనేది చాలా గ్రేట్ అయిన విషయం. షూర్గా ఈ విషయం యాక్చువల్లీ చాలామందికి తెలియదు. షూర్గా మీరు చెప్పినట్టు
ఈ మెడిసిన్ని హోమియోపతి డాక్టర్ అంటే వాళ్ళ ప్రకృతిని బట్టి ఈ మెడిసిన్ తీసుకొని ఈ నరాల వల్ల ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం నుంచి బయటపడదని చెప్పి ఆశిద్దాం సార్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.